అందరికీ నమస్కారం. ఇక్కడ మీరు చూస్తున్నది NH 167B సింగరాయకొండ మైదుకూరు వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారిలో భాగంగా ప్రకాశం జిల్లాలోని పామూరు వద్ద నూతనంగా నిర్మించిన బైపాస్ ని ఈరోజు చూడబోతున్నాం. ఈ బైపాస్ నిర్మాణం అయితే పూర్తయిపోయి అందుబాటులోకి వచ్చింది. ప్రయాణం కూడా చాలా సులభతరంగా ఉంటుంది. ఈ మార్గంలో ఈ బైపాస్ ఏ ప్రాంతాల గుండా పోతుంది, ప్రస్తుతం ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనమున్నదైతే పామూరు నుంచి ఒంగోలు వెళ్లే మార్గంలో ఈ బైపాస్ మొదలయ్యే ప్రదేశంలో ఉన్నాము. ఇక్కడ నుచ్చుపాద అనే గ్రామం దగ్గర ఈ బైపాస్ మొదలయ్యి సిఎస్పురం రోడ్లో కొత్తపల్లి దాటిన తర్వాత ఈ బైపాస్ ముగుస్తుంది. ఇక్కడి నుంచి కిందకెళ్తేనేమో పామూరు ఊర్లోకి పోవచ్చు. ఇలా స్ట్రైట్ గా వెళ్తేనేమో మాలకొండ, కందుకూరు, సింగరాయకొండ, అటు నుంచి ఒంగోలు, విజయవాడ ఆ ప్రాంతాలకు వెళ్ళొచ్చు. ఇంకొంచెం ముందరికెళ్ళి మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ NH 167B అనేది సింగరాయకొండ దగ్గర NH 16 కోలకత్తా చెన్నై జాతీయ రహదారి దగ్గర మొదలయ్యి పామూరు దగ్గర NH 565 నకిరేకల్లు ఏర్పేడు హైవేని క్రాస్ చేసుకొని మైదుకూరు దగ్గర NH 67 బళ్ళారి కృష్ణపట్నం హైవే దగ్గర ముగుస్తుంది. దానిలో భాగంగా ఈ NH 567 హైవే క్రాస్ చేసే చోట ఇప్పుడు మనమున్నాము. ఈ NH 565 గుండా స్ట్రైట్ గా వెళ్తేనేమో కనిగిరి, మార్కాపురము అట్లా నకిరేకల్ వరకు వెళ్ళొచ్చు. ఈ మార్కాపురం, కనిగిరి నుంచి వచ్చేవాళ్ళు పామూరు ఊరులోకి వెళ్లకుండా ఈ బైపాస్ ద్వారా ఇటు నెల్లూరు, బద్వేలు ఆ ప్రాంతాలకు ప్రయాణించవచ్చు. ఇటు వెళ్తేనేమో మాలకొండ వైపు వెళ్ళొచ్చు. ఇదైతే ఒక జంక్షన్. ఇక్కడి నుంచి కొంచెం ముందరికి ఈ NH 565 గుండా ప్రయాణిస్తే ఇంకొక జంక్షన్ వస్తుంది. అదైతే పామూరు ఊర్లో నుంచి నెల్లూరు వైపు వెళ్ళే జంక్షన్. అక్కడికి వెళ్ళి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఉన్నదైతే పామూరు ఊర్లో నుండి నెల్లూరు వెళ్లే మార్గంలో ఒక జంక్షన్ దగ్గర ఉన్నాము. ఇక్కడే ఈ NH 167B అలాగే నెల్లూరు పామూరు రోడ్డు కలుస్తాయి. ఇక్కడ ఒక పెద్ద జంక్షన్ లాగా కూడా ఏర్పడింది. చూస్తున్నారు కదా, చాలా విశాలంగా ఉంది. ఇటు వెళ్తేనేమో దుత్తలూరు, బద్వేలు, నెల్లూరు, వింజమూరు అటువైపు వెళ్ళొచ్చు. ఇటు వెళ్తేనేమో పామూరు ఊర్లోకి వెళ్ళొచ్చు. ఈ వెనకాలకి వెళ్తేనేమో ఇంతకుముందు మనం వచ్చాము కదా, అటు కనిగిరి నుంచి వచ్చే రోడ్డు, అలాగే మాలకొండ, సింగరాయకొండ, ఒంగోలు అటువైపు వెళ్ళొచ్చు. ఈ స్ట్రైట్ గా వెళ్తేనేమో సిఎస్పురం రోడ్డు వైపుగా వెళ్ళొచ్చు. ఆ సిఎస్పురం రోడ్డుగా వెళ్ళేటప్పుడు ఆ మిగతా మార్గాలు కూడా చూసుకుంటూ పోదాము. ఈ NH 167B కూడా అందుబాటులోకి రావడంతో పామూరు పక్కనే NH 565 అలాగే NH 167B రెండు హైవేలు పోతున్నాయి. దీనివల్ల పామూరు పట్టణం చాలా వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందరికెళ్ళి ఈ హైవే చూస్తూ మరికొన్ని వివరాల గురించి మాట్లాడుకుందాం. ఈ కనపడేది పామూరు ఊర్లో నుండి పోతవరం గ్రామానికి వెళ్లే చోట ఈ హైవేని క్రాస్ చేసే అనుసంధాన రోడ్డు దగ్గర ఇప్పుడు మనమున్నాము. ఇటేమో పామూరు, ఈ కిందకెళ్తేనేమో పోతవరం ఊర్లోకి వెళ్ళొచ్చు. ఆ పైనేమో ఇప్పుడు మనం నెల్లూరు రోడ్డు దగ్గర ఒక జంక్షన్ చూసాం కదా, అక్కడి నుంచి కొంచెం ముందరకు వచ్చిన తర్వాత ఈ పోతవరం రోడ్డు వస్తుంది. ఇటు కిందకెళ్తేనేమో ఈ హైవే గుండా సిఎస్పురం రోడ్డుకి వెళ్ళొచ్చు. ఇటు పోతవరం నుంచి కోడిగుడ్లపాడు అటువైపు వెళ్ళొచ్చు. ఇంకొంచెం ముందరకెళ్తే కోడిగుడ్లపాడు రోడ్డుకి వెళ్లే చోట కూడా ఈ హైవే క్రాస్ అయ్యే అనుసంధాన రోడ్డు చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పామూరు ఊర్లో నుంచి కోడిగుడ్లపాడు వెళ్లే రోడ్డు దగ్గర హైవేని క్రాస్ అయ్యే అనుసంధాన రహదారి దగ్గర ఉన్నాము. ఇటేమో పామూరు, ఇటువైపు వెళ్తేనేమో కోడిగుడ్లపాడు, ఇంకా బారుగా వెళ్తేనేమో ఈ హైవే గుండా కిందకెళ్ళొచ్చు. ఈ NH 167B హైవే నిర్మాణంలో భాగంగా సింగరాయకొండ నుంచి సిఎస్పురం వరకు అయితే కందుకూరు దగ్గర ఒక బైపాసు, తర్వాత బడేవారిపాలెం దగ్గర ఒక బైపాసు, చుండి వలేటివారిపాలెం దగ్గర మరో 2 బైపాసులు, తర్వాత పామూరు దగ్గర ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ బైపాసు, తర్వాత సిఎస్పురం దగ్గర మరొక బైపాస్ ని నిర్మించారు. ఇక ఆ తర్వాత నిర్మించిన బైపాసులు, ఆ హైవే గురించి మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇప్పుడు మనం ఉన్నదైతే పామూరు ఊర్లో నుండి విరువూరు పోయే రోడ్డు దగ్గర ఉన్నాము. ఈ కిందకెళ్తేనేమో ఆ కనిపిస్తూ ఉంది కదా, అది మొత్తము పామూరు పట్టణము. పెద్ద దూరమేమి ఉండదు, కనిపిస్తూనే ఉంటుంది. ఇటు వెళ్తేనేమో విరువూరు, ఇంక ఈ పైకి సిఎస్పురము, ఇటువైపు ఇప్పుడు మనం వచ్చిన దారి.
ఇందాక మనం చూసిన పోతవరము కోడిగుడ్లపాడు రోడ్ల దగ్గర కన్నా కూడా ఈ పామూరు వీరువూరు రోడ్డు ప్రధానమైనది. ఎందుకంటే ఇటువైపు వెళ్తే వీరువూరు, అలాగే పెద్దిరెడ్డిపల్లి, ఇంకొక పక్కకి వెళ్తే ఉదయగిరికి వెళ్ళొచ్చు. చాలా గ్రామాలకి ఈ మార్గం అనుసంధానంగా ఉండటం వల్ల ఈ వీరువూరు పామూరు రోడ్డు ప్రధానమైనది. ఇక్కడి నుంచి కొంచెం ముందరికెళ్ళి మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ NH-167B నిర్మాణం వలన సిఎస్పురము, పామూరు ఈ పరిసర ప్రాంతాల ప్రజలు ఒంగోలు, నెల్లూరు ఈ ప్రాంతాలకి ప్రయాణించడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే ఈ మార్గంలో ప్రముఖ పర్యాటక శైవ క్షేత్రమైనటువంటి భైరవకోన, అలాగే మాలకొండ ఈ 2 పుణ్యక్షేత్రాలు కూడా ఈ హైవేకి పక్కనే ఉంటాయి. ఈ హైవే అయితే సింగరాయకొండ నుండి సీతారాంపురం వరకు చాలా వరకు పూర్తయిపోయింది. ఈరోజు నేనైతే మాలకొండ నుండి పామూరు మీదుగా సిఎస్పురం వరకు ప్రయాణించాను. ఈ మొత్తం అయితే పూర్తిగా కంప్లీట్ అయింది. అవతల సీతారాంపురం, పోరుమామిళ్ళ, మైదుకూరు వరకు ఎలా ఉందనేది మరొక వీడియోలో మీకు తెలియపరుస్తాను. ఇప్పుడు మనమున్నదైతే ఈ బైపాసు నిర్మాణంలో భాగంగా పామూరు పట్టణంలో నుండి పడమటిపల్లి, తాతాయిపల్లి తదితర గ్రామాలకు వెళ్లే అనుసంధాన రోడ్డు దగ్గర మనమున్నాము. ఇటు కిందకెళ్తేనేమో కొత్తపల్లి, పామూరు పట్టణంలోకి వెళ్ళొచ్చు. ఈ పైకి వెళ్తేనేమో పడమటిపల్లి, తాతాయిపల్లి అవతల కొన్ని గ్రామాలు ఉంటాయి, ఆ గ్రామాలకి ప్రయాణించవచ్చు. ఈ ముందరికెళ్తేనేమో ఈ బైపాసు ఎండ్ అయ్యే చోట సిఎస్పురం రోడ్డు దగ్గరికి వెళ్ళొచ్చు. ఎంత 1 కిలోమీటర్ దూరంలోనే ఈ బైపాసు ముగుస్తుంది. ఈ వెనకాలకి వెళ్తేనేమో ఇప్పుడు మనం వచ్చాం కదా సింగరాయకొండ రూటు, ఆ మార్గానికి ప్రయాణించవచ్చు. ఈ NH-167Bకి సంబంధించి గతంలో నేను కందుకూరు నుంచి మాలకొండ వరకు, అలాగే మాలకొండ నుంచి పామూరు, సిఎస్పురం వరకు ఈ పామూరు దగ్గర నిర్మిస్తున్న బైపాస్కి సంబంధించిన వీడియోలను కూడా ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. వాటికి సంబంధించిన లింకు ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడాలనుకుంటే వాటిని కూడా చూడొచ్చు. ఇక్కడి నుంచి కొంచెం ముందరికెళ్ళి సిఎస్పురం రోడ్డు దగ్గర ఈ బైపాసు పూర్తయ్యే చోటుకి వెళ్ళేసి మరికొన్ని వివరాలను మాట్లాడుకుందాం. కందుకూరు రోడ్లో నుచ్చుపాద దగ్గర మొదలైన ఈ బైపాస్ గుండా ప్రయాణిస్తూ చివరిగా మనమైతే ఈ బైపాసు పూర్తయ్యే సిఎస్పురం రోడ్లో కొత్తపల్లి, దోబగుంట్ల మధ్యలో ఇప్పుడు మనమున్నాము. ఇక్కడి నుంచి కిందకెళ్తేనేమో కొత్తపల్లి, ఆ తర్వాత పామూరు పట్టణంలోకి వెళ్ళొచ్చు. ఈ పైకి వెళ్తేనేమో దోబగుంట్ల, ఆ తర్వాత కంబంపాడు, అట్నుంచి సిఎస్పురము, అలాగే సీతారాంపురం, పోరుమామిళ్ల మీదుగా మైదుకూరుకు చేరుకోవచ్చు. ఇక్కడతో ఈ బైపాసు ముగుస్తుంది. ఇక్కడి నుంచి ఇంకా మామూలుగా ఈ హైవే గుండా సిఎస్పురం రోడ్డుకి చేరుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా విశాలంగా చక్కగా నిర్మించారు ఈ బైపాస్ని, అలాగే ఈ హైవేని. ఇది NH-167Bలో భాగంగా ప్రకాశం జిల్లాలోని పామూరు పట్టణం సమీపంలో నిర్మించిన బైపాస్కి సంబంధించిన వివరాలు చూశారు కదా. ఈ బైపాస్ అయితే మొదటి నుంచి చివరి వరకు కూడా పూర్తిగా అయిపోయింది. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.